పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ మూవీకి యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. యాక్చువల్లీ చాలామంది ఈ సినిమా రిలీజ్ ముందు మూవీ టైటిల్ చేంజ్ అవ్వాల్సి వస్తుందేమో అనుకున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సెన్సార్ బోర్డు వాళ్ళు టైటిల్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు. కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమా టైటిల్ని ఫ్రెండ్లీ కపుల్గా చేంజ్ చేయమన్నారు. అలాంటిది మన ఫ్రీడమ్ ఫైటర్ భగత్ సింగ్ గారి పేరు యూజ్ చేసినందుకు సెన్సార్ బోర్డు వాళ్ళకి నచ్చుతుందో లేదో అని కొంచెం వరి ఉండే. కానీ సెన్సార్ బోర్డు వాళ్ళకి మూవీ కంటెంట్తో ఎటువంటి ప్రాబ్లం రాలేదు కాబట్టి మూవీ టైటిల్ చేంజ్ చేయాల్సిన అవసరం రాలేదు. సెన్సార్ బోర్డు ప్రకారం ఈ మూవీలో ఎటువంటి అబ్జెక్షనల్ కంటెంట్ లేదు. దాంతో మూవీలో ఎటువంటి సీన్ కూడా కట్ చేయాల్సిన అవసరం రాలేదు. మూవీ డ్యూరేషన్ 2 hours 29 minutes ఉంటుంది. సెన్సార్ బోర్డు నుంచి ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మూవీ చాలా బాగుందంట. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం మూవీ ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ ఉండబోతుంది. హిలారియస్గా ఎంటర్టైనింగ్ ఉంటుందంట. ఇంటర్వల్ సీన్ చాలా బాగుంటుందంట. అండ్ సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్ ఉండబోతుందని చెప్తున్నారు. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుందంట. అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ గారి ఇంటర్వ్యూస్ ఫాలో అవుతుంటే ఆయన ఈ మూవీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఒకటి, ఒక పర్టికులర్ సీక్వెన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీకి డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయి ఆయన డబ్బింగ్ కంటిన్యూ చేయలేక కొంచెం గ్యాప్ తీసుకున్నారంట. చూస్తుంటే ఆయన సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుతున్నట్టు. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం కూడా సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్గా ఉండబోతుందని చెప్పారు. అలాగే మరొక విషయం మెన్షన్ చేశారు. ప్రీ ఇంటర్వెల్కి ముందు వరకు పవన్ కళ్యాణ్ గారు పోలీస్ గెటప్లో ఉండరు. ప్రీ ఇంటర్వెల్ సీన్ తర్వాత నుంచి ఆయన పోలీస్గా మనకు కనపడడం జరుగుతుంది. చూస్తుంటే ఇలాగ నేను చెప్పినట్టు ఇంటర్వెల్ సీన్ చాలా బాగుందని చెప్పారు కదా సెన్సార్ రిపోర్ట్ ప్రకారం. మేబీ ఆ ఇంటర్వెల్ సీన్లోనే మనకు తెలుస్తుందేమో పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో పోలీస్ అని. అలాగే ఇంతకుముందు ఆడియో లాంచ్లోనే ఒక విషయం మెన్షన్ చేశారు. ఈ మూవీ డ్యూరేషన్ 2 hours 30 minutes ఉంటే అందులో 2 hours పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా కనిపిస్తారండి. బేసికలీ ఇది ఫ్యాన్ సర్వీస్ అని ఉండొచ్చు. ఎందుకంటే ఫ్యాన్ సర్వీస్ మూవీస్లోనే కదా హీరోని ఎక్కువ ఎలివేట్ చేయడం జరుగుతుంటుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ గురించి మాట్లాడితే ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ $100,000 క్రాస్ అయింది. టు బి హానెస్ట్, ఓజీతో పోల్చుకుంటే ఈ మూవీకి హైప్ తక్కువ ఉంది. ఎందుకంటే హైప్ పెంచేంతగా మ్యూజిక్ హిట్ అవ్వలే. ఫస్ట్ సాంగ్ బాగుంది, ఓకే, బట్ ఏ సాంగ్ కూడా ఓజీకి సంబంధించిన సాంగ్స్ అంత రేంజ్లో రాలేదు. అందుకేనేమో ఈ మూవీకి ఎక్కువ హైప్ రాలేదు. పైగా ఓజీ అనేది చాలా స్టైలిష్గా అనిపించింది సినిమా. ఐ మీన్ టీజర్ ట్రైలర్ నుంచి కూడా చాలా స్టైలిష్గా మూవీ కనిపించింది కాబట్టి జనాలకు బాగా నచ్చింది. బట్ స్టిల్ అయినా కూడా ఈ మూవీకి ఆల్రెడీ 100,000 ప్రీ సేల్ బుకింగ్ జరిగిందంటే ఈ మూవీకి ఇంకా మంచి హైప్ ఉన్నట్టే. పైగా పవన్ కళ్యాణ్ గారి మూవీ కాబట్టి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకా మూవీకి 8 days ఉంది కాబట్టి ఈ 8 daysలో నేను అనుకుంటున్నా అట్లీస్ట్ ఈజీగా మరొకసారి $1 million బుకింగ్స్ జరుగుతాయి అనుకుంటున్నా రిలీజ్ ముందే. చూడాలి మరి ఏమవుతుందో. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుకుంటే ఈజీగా ఈ మూవీకి 200+ వస్తాయి అనుకుంటున్నా. ఎందుకంటే పెద్ద సూపర్ స్టార్ మూవీ, ఆయనకు సంబంధించిన మూవీ ఏదైనా సరే కొంచెం ఎబో యావరేజ్ ఉన్నా సరే రికార్డ్ కలెక్షన్స్ వస్తాయి. చూడాలి మరి ఏమవుతుందో. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.